జిల్లా కేంద్రంలో టవర్ సర్కిల్ వద్ద విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ చేసి పండ్ల పంపిణీ చేపట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ అడహాక్ కమిటీ సభ్యులు సోమ నారాయణ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసింది చంద్రబాబు నాయుడని, పరిపాలనలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం హ్యాపీ బర్త్డే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని ఈరోజు జైత్యాలో వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఈనాడు తెలంగాణలో ఇంత ఆదాయం వస్తుందంటే ఆనాడు వారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఆనాడు అమలు చేసినటువంటి విధానం వలనే ఈనాడు తెలంగాణలో ఈనాడు లక్షల మరి ఆదాయం వస్తుంది. ఆనాడు మరి తెలంగాణలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు మరి అభివృద్ధి పథంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు వారు ఐటీ రంగాన్ని మరి ముందుకు తీసుకొచ్చి ఈనాడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈనాడు మన ఇక్కడ నుండి తెలుగువారు మరి ఐటీ చదివి ఈనాడు ఐటీ రంగంలో మరి అనేక ఉద్యోగాలు చేస్తూ ఈనాడు వారి లక్ష్యాల్లో ఈనాడు జీతాలు తీసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి విధానం వలనే అని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మరి నేడు అభివృద్ధి కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన విద్యా విధానం. ప్రతి ఊరిలో ఏ విధంగా ఉండి ఊళ్ళు కట్టించడం కానీ నేటి నడుస్తున్నటువంటి మన రోడ్లన్నీ కూడా దిమ్మలో మట్టి రోడ్లు కానీ సిటీ రోడ్లు డాంబర్ రోడ్లు చేసినా కూడా మరి చంద్రబాబు నాయుడు కృషి వల్లనే మరి ఈ అభివృద్ధి జరిగిందనేది వాస్తవమని మనం కొనేక తప్పదు. మరి ఆనాడు ఏమంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ ఏ ఊరికైనా ఎక్కడైనా చిన్న కలవ కానీ బాగుల్లో మరి బ్రిడ్జ్ అయినంటే మరి చంద్రబాబు గారి రూపాయి ప్రణాళికతోనే నేటి వరకు అమలు జరుగుతున్న మరి వారు ఇప్పుడు మరి అధికారంలో ఉన్నారు. మరి తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి విధానంగానే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈనాడు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడు హైదరాబాద్ తోటి మరి పోటీపడి అక్కడ కూడా మరి రెండు కళ్ళగా తనకు 2 సిద్ధాంతాలు తెలుగువారు ఎక్కడన్నా బాగుండాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి మరి ఉద్దేశం కాబట్టి మరి వారు దీర్ఘ ఆయుష్మాన్ భావంతో ఉండాలి. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై తెలుగుదేశం.